జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మనతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. సార్ ఎట్లా జరుగుతుంది ప్రచారం చివరి దశలో ఉంది, ఏం చెప్తారు ఓటర్లకు? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఈ గెలుపును ఎవ్వరు కూడా ఆపలేరు. కారణం ఏంటంటే నవీన్ యాదవ్ యొక్క ప్రవర్తన తీరు సభ్యతతోటి సంస్కారంతో మాట్లాడుతుంది. రెండవది వాళ్ళు చేసే ఆరోపణలు కూడా ప్రజలకు అర్థమైంది. వచ్చే 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, ఆ తదనంతరం కూడా మళ్ళీ 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది. ఎట్లయితే బీజేపీ 10 సంవత్సరాలు, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు, అంతకుముందున్నటువంటి చంద్రబాబు 10 సంవత్సరాలు ఉంటుందో అట్లాగే కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ యొక్క నియోజకవర్గంలో బస్తీలలో ఏ అభివృద్ధి సంక్షేమంగా జరగాలన్నా చేసేది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ప్రజలకు ఆ నమ్మకం ఉంది. క్యాండిడేట్ పైన కూడా ఆ విశ్వాసం ఉంది. రెండవది 10 సంవత్సరాల అధికారుల నుండి 8 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేయని వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు 3 ఏళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే 3 సార్లు ఉన్నారు. 3 సార్లు ఉన్నారు, 10 ఏళ్ళ అధికారం ఉన్నారు సీఎం ఉండి, అయినా ఏం చేయలే. ఈరోజు కేటీఆర్ హరీష్ రావు అని కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు. ప్రజలు పేదవాళ్ళు కావచ్చు కానీ వాళ్ళేమి అమాయకులేం కాదు, అన్నీ అర్థం చేస్తున్నారు. 100% బుద్ధుడు కుదిరితే. అంటే 6 గ్యారెంటీలు ఇవ్వడంలో ఫెయిల్ అయింది, ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఓట్లు అడగడానికి వస్తున్నారని చెప్పేసి పదే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళు ఏదైతే బాకీ కార్డు అని చూపిస్తున్నారో వాళ్ళు కాంగ్రెస్ పైన చూపించే బాకీ కార్డు 2 సంవత్సరాల బాకీ కార్డు, రైట్? వాళ్ళ బాకీ కార్డు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి ధనిక రాష్ట్రం అయి ఉండి 8 లక్షల కోట్లు అప్పు చేసి అయినా 10 ఏళ్ల కింద చెప్పినటువంటి దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వలే, నిరుద్యోగులకు 3,000 రూపాయలు వృత్తిస్తే ఇవ్వలే. ఇన్ని ఉండి కూడా 10 ఏళ్ల కింద వాళ్ళు చేయలేదంటే వాళ్ళ బాకీ కార్డు 10 సంవత్సరాలు, మా బాకీ కార్డు 2 సంవత్సరాలు. ఇది కూడా ఎందుకోసం? వీళ్ళు చేసిన అప్పుకు సంవత్సరానికి 70,000 కోట్లు వడ్డీ కడతాము. అయినా కూడా మేము చెప్పిన ప్రతిదీ కూడా అమలు చేస్తా ఉన్నాం. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తామన్నాం, రేషన్ కార్డు ఇచ్చినాం. అట్లాగే 500 బోనస్ ఇస్తామన్నాం, బోనస్ ఇచ్చినాం. మహిళలకు ఆర్టీసీ ఫ్రీ అన్నాం, ఫ్రీ ఇస్తూ ఉన్నాం. 200 కరెంటు యూనిట్ ఫ్రీ ఇస్తూ ఉన్నాం. చెప్పనటువంటి రైతాంగానికి 500 రూపాయలు సన్నవడ్లు పండిస్తే బోనస్ అది ఇస్తూ ఉన్నాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. 22,000 కోట్లతో ఇంధన బిల్లు కట్టిస్తూ ఉన్నాం. కేవలం 2 సంవత్సరాలు ఇదైంది, మళ్ళీ 10 సంవత్సరాలు. ఇంకా మాకు చేయడానికి 3 సంవత్సరాలు ఉంది, మళ్ళీ 5 సంవత్సరాలు ఉంది. వాళ్ళకి చేయడానికి అవకాశం లేదు. మీరు గత ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు, నిజంగా ఏమి అభివృద్ధి జరగలేదా? అందుకే బయటికి రావడం జరిగింది. ఎందుకంటే అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చిన ప్రభుత్వం. శవాల మీద పేలాలు ఎలుకున్నట్టుగా అంత గొప్ప త్యాగాలు చేస్తే వాళ్ళు వీళ్ళంతా దండుకునే కార్యక్రమం చేసి రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి అప్పుల కుప్పం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి కుటుంబ పాలన నియంత్రిత పరిపాలన సాధించింది కాబట్టి ప్రజలు తిప్పిరు. మీరు కరెక్ట్ చేసినట్టు మిమ్మల్ని ఎందుకు తిప్పుదురు? ఇలా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు, మేము గెలుస్తాం కదా. 2023 ఎన్నికలప్పుడు కూడా ఇదే మాటలు మాట్లాడారు. మొత్తం సర్వేలని, రిపోర్ట్స్ అని 100 సీట్లు గెలుస్తున్నామని. ఏమైంది? పోయింది కదా. ఇప్పుడు అదే చెప్తున్నారు. ఎన్నికలు గెలవడం కోసం మేకపోతు గంభీర మాట తప్ప వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. సర్వేలన్నీ బీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలోనే ఉంది. ఏం చెప్తారు మరి? సర్వేలన్నీ ఫేక్ అంటారా? ఏం చెప్తారు? అదే చెప్తున్నారు. 2023 సర్వేలు కూడా కేసీఆర్ 100 సీట్లు గెలిచిన చెప్పినారు కదా. వాళ్ళు చేయించుకున్న సర్వేలు, వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకున్న సర్వేలు 2023 మొత్తం 100 సీట్లు గెలిచిన చెప్పారు కదా. అది మన కళలు కనపడతా ఉంది కదా. ఇంతకంటే సాక్ష్యం కావాలా? 100%. ఏమంటున్నారు? ఓటర్లకు సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించి ఏమైనా అడుగుతున్నారా? కంప్లైంట్ చేస్తున్నా ఓటర్స్? ఎట్లా ఉంది ఓటర్కి సంబంధించి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఓటర్లు పేదవాళ్ళు కావచ్చు కానీ వాళ్ళకి ప్రతి విషయం తెలుసు. ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరి మాటలు ఎంత నీతి ఉంది, నిజాయితీ ఉంది, అబద్ధాలు చెప్తున్నారు, మోసాలు ఎవరు చేసిండ్రు, దుర్మార్గాలు ఎవరు చేసిండ్రు, ఎవరు దండుకున్నారు, కబ్జాలు ఎవరు చేసిండ్రు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. సో 100% నవీన్ యాదవ్ పెద్ద మేటతో గెలవబోతాం. ఖచ్చితంగా నవీన్ యాదవ్ 100% మెజార్టీతో గెలుస్తున్నాడని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే సర్వేలకు సంబంధించి డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్న సర్వేలు గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ చేసింది ఏందో ప్రజలంతా గమనిస్తున్నారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వంలో
అవినీతి తప్ప బంధుప్రీతి తప్ప ఏం జరగలేదు కాబట్టి నేను ఆ ప్రభుత్వం నుంచి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను. కాంగ్రెస్ పాలనలో ప్రజాపాలన జరుగుతుంది. అన్ని హామీలకు సంబంధించి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. గతంలో చేసిన వాళ్ళ అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది కాబట్టి ఇంకా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికి కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. జూబ్లీహిల్స్లో 100% చెయ్యి గుర్తు గెలుస్తుందని చెప్పేసి మంత్రి అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చాలా వరకు సర్వేలకు సంబంధించి కానీ ఇటు 10 ఏళ్ల పాలనకు సంబంధించి ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పేసి మంత్రి జూపల్లి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.